నీ అబ్బా గజ్జంలో దెయ్యమే అంటారా నువ్వు ఎదవా? నువ్వు ఈ జన్మలో నేను దెయ్యరా? ఒకసారి మొహం అద్దంలో చూసుకో. నువ్వు నీ ఫ్రెండ్ కట్టు. దేనికైనా కాంపిటీషన్ ఉండాలిరా. నాకు నువ్వు ఒక్కడివేగా. అబ్బా ఉండవే. ఈ హాలిడేస్ లో మనం ఎంజాయ్ చేయడానికి ఏమైనా థ్రిల్లింగ్ స్పాట్ దొరుకుతుందని సెర్చ్ చేస్తున్నా. మాకు ఆల్రెడీ మంచి థ్రిల్లింగ్ స్పాట్ దొరికింది ఇక్కడ. ఎవరు నువ్వు? బాబా మీతోటి కొంచెం పనుండి వచ్చాను బాబా. నీకు ఏం కావాలో చెప్పు. నిన్ను పంపిన వాళ్ళు చేసింది తప్పు. వాళ్ళు శిక్ష అనుభవించి తీరాలి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. జో బురా హే వో సైతాన్ హే. చెడు ఏదైతే ఉందో అది దయ్యం, మంచి చేసేది దైవం. అల్లా కూడా వాళ్ళను క్షమించాడు. పో పో. ఏమి నడివేనిదే. పక్క పక్క చూడు. కాల్ రెండు కాబట్టి మొన్న నీకు ఛాన్స్ దొరికిందిరా. ఇప్పుడు నడుము ఒకటే. ఇప్పుడు ఏమవుతావరా? కొరిది ఏంతో కనిపించేస్తాను యాదవన్నారు యాదవ. అరే శాండీ, మనం ఎంత సెర్చ్ చేసినా దొరకని థ్రిల్లింగ్ స్పాట్స్ దీంతో మనకు దొరుకుతాయిరా. ఏంటది? దీన్ని ఊజా బోర్డ్ అంటారు. దీంతో మనం ఆత్మల్ని డైరెక్ట్ గా పిలవచ్చు. నీ అబ్బోరే ఆత్మ ఏమన్నా ఫిగర్ ఏంట్రా? ఫోన్ చేసిన రూమ్కి వచ్చాడానికి. చెప్పరా. ఇదేరా ఊజా బోర్డ్ అంటే. దీంతో ఆత్మల్ని మనం డైరెక్ట్ గా పిలవచ్చు. అరే పోతుంబరోడా, నువ్వు ఎక్స్ట్రాలు చేయకుండా ఏం జరుగుతుందో కామ్గా చెప్తున్నావురా. జరిగేది ప్రతిదీ నేను నోట్ చేసుకుంటాను. ఇప్పుడు ఆత్మని పిలుస్తున్నాను. ఆత్మ రా. ఏదైనా ఆత్మ రా. ఏదైనా ఆత్మ, మాతో మాట్లాడాలనుకుంటున్న ఆత్మ రా. ఏదో ఆత్మ వచ్చినట్టుందిరా. అదే ఈ ఎఫెక్ట్. నీ పేరేంటి?
YATHRI. పేరు గాయత్రి, లేడీ ఆత్మరా. వయసు ఎంత అడుగురా? దెయ్యానికి వయసు ఏంట్రా యాతవా? గాయత్రి, మాకేదన్నా థ్రిల్లింగ్ స్పాట్ చూపిస్తావా? ఆత్మ వెబ్సైట్ ఐడి ఇచ్చిందిరా, www.nallamalai.com. గాయత్రి చెప్పిన వెబ్సైట్ కరెక్టేరా? అవును కరెక్ట్. ఇదేదో థ్రిల్లింగ్ స్పాటేరా. ఇద్దరిపోయిందిరా ఫారెస్ట్, చాలా బాగుందిరా. ఆత్మ స్పాట్ చెప్పడం ఏంటి? నువ్వు మాకు చూపించడం ఏంటి? మనం అక్కడికి వెళ్ళడం ఏంటి? చంపేస్తున్నావు రే. ఆత్మ చెప్పింది నిజమేరా. నల్లమల, సంజీవ నిలయం, సమాధి, శివలింగం, నిధి. మనం ఇక్కడికి వెళ్తే నిద్ర దొరుకుతుంది, లేకపోతే థ్రిల్లేనా మిగులుతుంది. ఓకే, లెట్స్ గో టు నల్లమలై ఫారెస్ట్. ఏయ్, మనం వెళ్ళేది ఫారెస్ట్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మర్చిపోయాను, అది మర్చిపోయాను, సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుందాం అంటే కుదరదు. అక్కడ ముందే సర్దుకోండి అన్ని. అవును రే, అక్కడ ఎన్ని రోజులు ఉంటాం మనకే తెలియదు. కావాల్సిన ఫుడ్ ప్యాకెట్స్ కూడా సర్దుకుని వెళ్ళాలి. నీకెప్పుడు తిండావేనారా? ఇంకేం పట్టదా? ఎందుకు పట్ట శ్వేత, 1 లీటర్ లిక్కర్ కూడా పట్టిస్తాను. ఒక ఫుల్ బాటిల్ అయినా సర్దుకుంది ఉంటాయి. అదే వింటేగా. రే, తోలు తీస్తా మళ్ళీ ఇంకోసారి ఫుల్ బాటిల్ లిక్కర్ అన్నా ఉంటే సర్దుకో ముందు. ఏముందారా, బండపొట్ట కాస్త ఎండిపోద్ది, అంతే కదా. నీకెప్పుడు నా పొట్ట మీద చేసా? పొట్ట అంటే సంపదరా. ఇప్పుడు నేను దీన్ని పెళ్లి చేసుకున్నాను అనుకో, అనుకో, నా పొట్టను ఒక దిండ్లాగా, నన్ను ఒక డన్లో పరుపులాగా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది. ఏమంటావా? అది రెస్ట్ తీసుకుంటే బానే ఉంటది, నువ్వు రెస్ట్ తీసుకుంటేనే మోనా బతుకు అప్పచ్చి అయిపోద్ది. నీ మీరిద్దరేంట్రా నా గురించి డిస్కస్ చేస్తున్నారు? ఏం లేదే, మా ఇద్దరు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని డిస్కస్ చేస్తున్నాం అంతే. ఏటీఎం కార్డులు, పిన్ నెంబర్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు ఇస్తే 1 వీక్ లో చెప్పేస్తా ఎవరిని చేసుకోవాలో. నిజమా? అవన్నీ అయితే అన్నాడు. అయితే ఓకే. ఇంక నా బ్యాగ్ లో ఏం పట్టరోయ్, మొత్తం ఫుడ్ ప్యాకెట్స్ తో నిండిపోయినాయి. ఆ ప్యాకెట్స్ కూడా పెట్టేసేనా? చెప్పు తెగ్గుద్ది వెధవా. మీ అదొస్తుంది ఆపండి, ముందు ఊజాపడి తీసుకో. నేను రెడీ. ఓకే ఓకే, చలో లెట్స్ గో. Come on. లెట్స్ గో. ఓకే ఓకే. పదండి. ఏయ్, ప్రతి 4 గంటల మటుకు ఒక డ్రైవింగ్ చేయాలి. ఈ బ్యాగ్ నువ్వు తీసుకో. మాకు అది తప్పదుగా? నాకు. త్వరగా బ్యాగ్ రండిరా, ఎవరా? వెళ్ళేది మీ పెళ్ళికి కాదు. ఎక్కలేమో ఎక్కించిన డార్లింగ్. ఏయ్, ఓకేలే, పోనారా. పని మనిషి అంటే అన్ని పనులు చేసే మనిషి. తీసేయ్ తీసేయ్.